నిన్న కలకత్తాలో పర్యటిస్తున్నటువంటి ఖర్గే ఉన్నాడు కదా. ఖర్గే ఏమొచ్చేసి నరేంద్ర మోదీనే అసలైనటువంటి ఉగ్రవాది అంటూ వ్యాఖ్యానించాడు. దీని గురించి బీజేపీ వెంటనే స్పందించి ఫిర్యాదు చేసింది. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు, ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు. వెంటనే ఈసీ ఖర్గేకి షోకాజు నోటీస్ ఇచ్చింది. 24 గంటల్లో సమాధానం చెప్పాలి, మీరు ఏదైతే ఉందో దాని గురించి మీరు సమాధానం చెప్పాలి, నివేదిక పంపించాలని షోకాజు నోటీస్ ఇస్తే మాకు 24 గంటలు సరిపోవు, వారం రోజులు గడువు కావాలి అని ఖర్గే అంటే కాంగ్రెస్కి చెందినటువంటి ఆ పార్టీ వాళ్ళు ఏమొచ్చేసి పంపించారు. ఈసీకి సమాధానం చెప్పారు, మాకు 24 గంటలు సరిపోవు, ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం అంటుంది ఈసీ, అలాంటిదేమీ లేదు. కాకపోతే 24 గంటల్లో షోకాజు నోటీస్ ఎలా ఇస్తారు? బీజేపీ స్పందించడం, మీరు వెంటనే దానికి సమాధానం చెప్పండి అంటూ షోకాజు నోటీస్ ఇవ్వడం అనేది నిజంగా అనుమానాస్పదమే. ఎందుకంటే మేము ఎన్నికల్లో తలమునకలై ఉన్నాము పశ్చిమ బెంగాల్లో, ఇలాంటి సమయంలో మేము ఎలాగ 24 గంటల్లో ఇస్తామని చెప్పి ఇప్పుడు వాళ్ళేమొచ్చేసి ఈసీకి ఒక లెటర్ రాశారు, సమయం కావాలని. నరేంద్ర మోదీని ఉగ్రవాది అంటే మరి వీళ్ళు ఎలాంటి వాళ్ళు మీరే అర్థం చేసుకోండి. ఉగ్రవాది అనేది ఎవరు అంటే, ఉగ్రవాదులు ఎవడైనా చేయొచ్చు, ఉగ్రదాడులు పాకిస్తాన్ నుండి వచ్చాడైనా చేయొచ్చు, లేదా ఈ దేశంలో ఉన్నవాడైనా చేయొచ్చు. కానీ చేయించడానికి అనుమతులు ఇచ్చింది, అసలు జరుగుతున్నటువంటి పరిణామాలు ఎక్కువగా ఉగ్రదాడులు ఏ కాలంలో జరిగాయి మనం చూసాక. గత పరిపాలనలో మనం చూసాం, పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూసాం. ఈరోజు ఉగ్రవాదులు భయపడే పరిస్థితిలో, ఆ రోజు ఉగ్రవాదులు దర్జాగా స్వేచ్ఛగా తిరిగి ఎక్కడ కావాలంటే అక్కడ బాంబులు పెట్టుకునే పరిస్థితి. వీళ్ళు తిరిగి ఉగ్రవాది నరేంద్ర మోదీని అనడం. మరి అనేవాడికి సిగ్గు లేకపోయినా వినేవాడికి ఉండాలి కదా. ఫస్ట్ మనం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడమే పెద్ద తప్పు. ఈసీ, పోలీస్ స్టేషన్లు తర్వాత సంగతి, వ్యవస్థల తర్వాత. వ్యక్తులు ఇలాంటి వాటికి స్పందించకపోతే ఇలాంటి వెధవ కోతలే కోస్తారు కొంతమంది వెధవలు.